తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భోగి పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ భోగి భోగభాగ్యాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే లేచి భోగి మంటలు వేసుకుంటున్నారు. ఇక రాజమండ్రిలో భోగి మంటలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు వేదికైన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. అందులో 4 రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజైన భోగి ఇప్పుడు ప్రారంభమైపోయింది. భోగి పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ముఖ్యంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్న సమయంలో దక్షిణార్ధగోళంలో విపరీతమైన చలి ఏర్పడుతుంది. ఈ విపరీతమైన చలిని ఎదుర్కోవడానికి భగభగలాడే మంటలు వేయటం జరుగుతుంది. అందులోంచి వచ్చిందే ఈ భోగి మంటలు. ఈ భోగి పండుగ ప్రత్యేకత ఏంటి అనేది స్థానికులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, భోగి పండుగ ఎందుకు చేస్తారు, దానిలో ప్రత్యేకత ఏంటి? దక్షిణాయనం అయిపోతున్నది కనుక ఉత్తరాయణం, ఆ దక్షిణాయనం ఆఖరి రోజు కనుక ఉత్తరాయణం రేపటి నుంచి ప్రారంభం కనుక అందుకు భోగి చేసుకుంటారు. ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా భోగి రోజు కాబట్టి, అందులో పండుగల్లో మొదటి రోజు కాబట్టి ఇంట్లో ఏం చేసుకుంటారు భోగి పండుగ రోజున? మొట్టమొదటి తెల్లారి అందరూ తలస్నానాలు చేస్తారు, పిండి వంటలు వండుకుంటారు, అందరూ చుట్టాలందరూ వస్తారు, సరదాగా ఉంటారు. భోగి మంటలు వేయడంతో పాటు చలి కాచుకోవడంతో పాటు ఇక్కడ వేడి నీళ్ళు కూడా పెట్టుకుని స్నానం చేయడం జరుగుతుంది. అటువంటి నీళ్ళతో తల స్నానం చేస్తే చీరలు పడిపోతాయని చెప్తున్నారు. అదేవిధంగా రేగుపళ్ళు తలపై పెట్టుకుని భోగి పళ్ళుగా స్నానం చేస్తే ఆ స్నానం చేసి పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ఆ ఆశీస్సులు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఇచ్చినట్టు చెప్తారు. అదేవిధంగా భోగికి సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ధనుర్మాస వ్రతం చేసిన గోదాదేవి ఈరోజు శ్రీరంగనాథుడి సాన్నిధ్యం పొందింది. అందువల్ల దాన్ని భోగి పండుగ ఇవాళ ప్రపంచం అంతా జరుపుకుంటుంది. మరో 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు, ఈ సంబరాలు, ఈ సంక్రాంతి వేళ విశేషం ఇలా కొనసాగుతూ ఉంటుంది. రాజమండ్రి నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.